ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడిడి. సహోదరులారా, విశ్వాసులు ఎలా జీవించాలో పౌలు ఫిలిప్పీయులకు నేర్పించడమే కాదు, తన జీవితం ద్వారా చూపించాడు కూడా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనము మనము పరిశీలించినట్లయితే, సోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. సహోదరులారా, పౌలు తన లేఖలు చాలా వాటిల్లో కపట బోధకుల గురించి విశ్వాసులను హెచ్చరించాడు. మనుషులకు పాప విముక్తి కలిగించి విశ్వాసులను స్థిరపరిచి అభివృద్ధి చేసే దేవుని సాధనము సత్యము. మనుషులను నాశనము చేసేందుకు సైతాను ప్రయోగించే సాధనము అబద్ధాలు. క్రైస్తవ సంఘాల్లో తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టేందుకు సాతాను కపట బోధకులను ఉపయోగిస్తాడు. వారి ఉపదేశాల ఫలితాలను బట్టి మనము అలాంటి వారిని గుర్తించవచ్చు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.